వెల్కమ్ టు మా అన్న బైక్ వచ్చేసి యమహా ఎఫ్జెడ్ నా మనకు V3 నా మనకు వచ్చేసి సార్ వచ్చేసి పికప్ లేదని బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. పండగ అని ఫెస్టివల్కి వస్తూ మన కాడికి అయితే తీసుకొచ్చారు. బైక్ అనేది అసలు పికప్ లేదనా. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సార్ అయితే బోర్ చేయాలని చెప్పారు. మనమైతే చెక్ చేసాంనా, వాళ్ళు సౌండ్ అనేది మనకు చాలా అంటే చాలా విపరీతంగా వస్తుంది. దీనికి మనం 2 years బ్యాక్ మనం అయితే బోర్ అయితే చేయడం అయితే జరిగింది. అప్పటి నుంచి ట్యాబ్లెట్లో అడ్జస్ట్మెంట్ అనేది చేయించలేదు. మనమైతే చెప్పాము బెంగళూరుకి ఫోన్ చేసి ఆల్రెడీ మెకానిక్తో, సార్ ఇట్లా బోర్ అయితే చేసాము, ఇట్లా వాల్స్ అనేవి అడ్జస్ట్మెంట్ అయితే చేయండి అని. ఇది బైక్కి మనకు వాల్స్ అడ్జస్ట్మెంట్ చేయాలంటే ట్యాంక్ మొత్తం ఓపెన్ చేయాలి, ఇలా మొత్తం ప్యానల్ ఓపెన్ చేయాలి. అతను చేస్తా అని చెప్పాడు కానీ చేయలేదు. మెయిన్ వచ్చేసి హెడ్ గార్డ్ నుంచి అయితే మొత్తం లీక్ అవుతుంది. ఇక్కడైతే మనకు టోటల్గా అయితే ఓరింగ్ లబ్బర్ అయితే పోయి మనకు లీక్ అవుతుంది. ఈ ట్యాబ్లెట్లు సౌండ్ వల్ల సార్ అయితే బోర్ వచ్చిందని చెప్పాడు. మనకు బోర్ అయితే రాలేదు, ఓన్లీ హెడ్ వాల్స్ అనేవి లూజ్ అయిపోయి మనకైతే సౌండ్ అయితే వస్తుంది. మనమైతే టైమింగ్ అయితే పెట్టామన్నా, టైమింగ్ అయితే చూస్తున్నారు కదా, టైమింగ్ అయితే పెట్టేసాము. టైమింగ్ పెట్టి మనం వాల్ అడ్జస్ట్మెంట్ అనేది చేసేసాము. మొత్తం నీట్గా క్లీన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి హెడ్ బీడింగ్ లబ్బర్ అయితే వేయాలి. హెడ్ బీడింగ్ లబ్బర్ అయితే మనకైతే మెల్ట్ అయిపోయిందిరా. దీనికి అనాబండ పూసి మనం అట్లాగే చేస్తే మళ్ళీ లీక్ అయితే వస్తుంది. మనమైతే హెడ్ బీడింగ్ లబ్బర్ అయితే కొత్తది తెప్పించాము. క్లచ్ ప్లేట్లు అయితే ఓపెన్ చేసామన్నా. మనకు సెంటర్ హబ్ అనేది బాగుంది, మనకు స్టీల్ ప్లేట్లు కానీ బాగుంటాయి. ఓన్లీ క్లచ్ ప్లేట్లు అయితే మార్చాలి. లాస్ట్ టైం మనం షోరూమ్ క్లచ్ ప్లేట్లు అయితే వేసాము. చూడండి డస్ట్ చూడండి ఎలా ఉందో క్లచ్ ప్లేట్లలో. ఇదంతా మనకు క్లచ్ ప్లేట్లు అరిగిపోయినా. మెయిన్ క్లచ్ ప్లేట్లు అరిగిపోయా అంటే ఏం ప్రాబ్లం, ఆయిల్ చూడండి ఎలా ఉందో. మనకు మెయిన్ క్లచ్ ప్లేట్లు అరిగిపోయా అంటే క్లచ్ కేబుల్ అనేది ఓన్లీ టైట్ అయిపోయి క్లచ్ ప్లేట్లు అయితే పోయానా. మనం షోరూమ్ వేస్తే లైఫ్ అయితే వస్తాయి. మెయిన్ క్లచ్ అడ్జస్ట్మెంట్ కానీ చేయలేదు అన్న. మనం కంపల్సరీ జనరల్ సర్వీసింగ్ అంటే క్లచ్ అడ్జస్ట్మెంట్ కంపల్సరీ చూసుకోవాలన్నా. దానివల్ల క్లచ్ ప్లేట్లు పోయి చాలా బండ్లకి అయితే ఇదే ప్రాబ్లం అయితే వస్తున్నాయి. మనకు సార్ వచ్చేటప్పుడు రీసెంట్గా ఆయిల్ మార్చుకున్నాయంట. 250 kilometers ఆయిల్ చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం డస్ట్ అంటే చాలా డస్ట్ అయితే పట్టింది. ఆయిల్ కంపల్సరీ మార్చుకోవాలి. క్లచ్ కవర్ ప్యాకింగ్ మార్చుకోవాలి, ఆయిల్ ఫిల్టర్ మార్చాలి, ఆయిల్ మార్చాలి, క్లచ్ ప్లేట్లు అయితే మార్చాలి. స్టీల్ ప్లేట్లు సెంటర్లు అనేవి నీట్ అయితే క్లీన్ చేయాలి. హెడ్ బీడింగ్ డబ్బా అయితే కొత్తది వేసేయాలి. హెడ్ బీడింగ్ డబ్బాలు మనం యమహాది తెప్పించామన్నా. ఇవన్నీ కంపెనీ యూజ్ చేయాలి. మనం లోకల్ యూజ్ చేస్తే మనకు ప్రాబ్లం అయితే వస్తుంది. హెడ్ బీడింగ్ డబ్బా కంపెనీది. క్లచ్ ప్లేట్లు అయితే కంపెనీ తెప్పించామన్నా. మనకు లోకల్ అనేది అసలు వాడకూడదు. క్లచ్ ప్లేట్లు వచ్చేసి ఎఫ్జెడ్ నా మనకు వచ్చేసి 2 ప్లేట్లు సపరేట్, 2 ప్లేట్లు సపరేట్ అయితే వస్తాయి. ఈ క్లచ్ ప్లేట్లు అనేవి మనకు 440 రూపాయలు, ఒక ప్లేట్ అయితే 440 రూపాయలు అయితే పడతాయి. మనకు వచ్చేసి ఇంకొక కవర్ ప్యాకింగ్ వచ్చేసి మనకు 310 రూపాయలు అయితే పడతాయి. ఇవి కంపెనీవేనా. ఈ క్లచ్ ప్లేట్లకు మనకు టైమింగ్ అయితే ఉంటుంది. అంటే సెట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటేనన్నా మనకు పికప్ అనేది ఉంటుంది, లేకుంటే పికప్ అనేది అస్సలు ఉండదు. మనకు క్లచ్ ప్లేట్ కానీ తొందరగా అయితే కాలిపోతాయి. మనకు ఎందుకు అంటే ఈ వీడియోలో చూపిస్తా క్లచ్ ప్లేట్ టైమింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తా. మనం లాస్ట్ టైం క్లచ్ ప్లేట్లు కంపెనీ వాడామన్నా. కంపెనీ వాడడంతో మనకు ఇన్నాళ్ళు అయితే వచ్చాయి. క్లచ్ ప్లేట్లు అనేది ఓన్లీ క్లచ్ కేబుల్ అనేది టైట్ అయిపోయి క్లచ్ ప్లేట్లు పోయాయి, ఓన్లీ క్లచ్ ప్లేట్లు పోయాయి. చూడండి సార్ అనేది చాలా అంటే చాలా స్లోగా అయితే వచ్చారంట. హైదరాబాద్ అక్కడ బెంగళూరులో అయితే దొరకలేదంట క్లచ్ ప్లేట్లు. అక్కడ నుంచి మన కాడికి అయితే రావడం అయితే జరిగింది. అన్న దొరుకుతుంది, కాకపోతే అంత రిస్క్ ఎవరు చేస్తానా, ఏదో ఒకటి వేసి పంపిస్తారు. అక్కడ మెకానిక్ కానీ కరెక్ట్ లేరు, చాలాసార్లు తిరిగాను అని చెప్పారు. కరెక్ట్గా ఉంటారు కానీ వర్క్ అనేది మళ్ళీ ఎందుకు చేయలేదో ఏమో నాకైతే అర్థం కాలేదు. సార్ వచ్చేసి గుడ్ కస్టమరు. మనకు అమౌంట్ అనేది ఎంత అయినా కానీ సార్ పే చేసిపోతారు. మళ్ళీ అలాంటి వాళ్ళకు చేయాలన్నా వర్క్ అనేది మనం నీట్గా ఉంటే కస్టమర్ అనేది డబ్బులు అయితే ఇచ్చేస్తారు. మనకు వచ్చేసి చూడండి మొత్తం సెంటర్లు ఇవల్ల క్లీన్ అయితే చేసాము. మనకు అక్కడ అయితే క్లీన్ చేసుకోవాలి ఇంజన్లో. సార్ అయితే బైక్ అయితే అర్జెంట్గా కావాలి, నేను మళ్ళీ బెంగళూరుకి అయితే వెళ్ళాలి. మనకైతే సంక్రాంతికి అయితే పండగకి వచ్చా కదా, పండగకి అయితే తిరగాలి. ఇప్పుడైతే బైక్ ఇవ్వండి ఈరోజు మధ్యాహ్నం కల్లా అని చెప్పారు. మనం అయితే మొత్తం చేసేసి ఆయిల్ చేంజ్ చేసి ఇచ్చేస్తామన్నా. నేను ఇప్పుడు క్లచ్ ప్లేట్లు సెట్టింగ్ ఎలా అనేది చూపిస్తా. క్లచ్ ప్లేట్లు అయితే ఇవేనా. మనకు ప్లేట్ ఫిక్షన్ అని ఉంటుంది కదా, ఇక్కడ ప్లేట్ ఫిక్షన్ అని ఉండేది ఫస్ట్ వేయాలి. తర్వాత ప్లేట్ ఫిక్షన్ 2 అని ఉంటుంది, ఇదైతే సెకండ్ వేయాలి. సేమ్ ప్రాసెస్తో 4 క్లచ్ ప్లేట్లు వేసేయాలి. మనకు ఈ క్లచ్ ప్లేట్లకు కంపల్సరీ డిఫరెంట్ అయితే చాలా ఉంటుందినా. ఇది వచ్చేసి కొంచెం హెవీగా ఉంటాయి, ఇది వచ్చి కొంచెం తక్కువగా ఉంటాయి ప్లేట్లు. దీనివల్ల మనకు కరెక్ట్ టైమింగ్లో పెట్టుకుంటే మనకు పికప్ అనేది సూపర్ ఉంటాయి. క్లచ్ ప్లేట్లు కానీ లైఫ్ వస్తుంది. ఫస్ట్ ఈ క్లచ్ ప్లేట్ అయితే ఫిట్ చేయాలన్నా. ప్లేట్ ఫిక్షన్ అనేది ఇది వచ్చి ప్లేట్ ఫిక్షన్ 2 అని ఉంటుంది, ఇది వచ్చేసి ప్లేట్ ఫిక్షన్ 2 అని ఉంటుంది. తర్వాత ఇది బిగాలి. సేమ్ ప్రాసెస్తో 2 బిగాలన్నా. మొత్తం చూడండి ఫస్ట్ వచ్చి ప్లేట్ ఫిక్షన్ వేసాము, తర్వాత స్టీల్ ప్లేట్ వేసి మళ్ళీ ప్లేట్ ఫిక్షన్ 2 అయితే వేయాలి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ప్లేట్ ఫిక్షన్ వేసి మళ్ళీ ప్లేట్ ఫిక్షన్ 2 అయితే వేస్తే అడిగి ప్రాబ్లం అనేది ఓకే. ఇదైతే మనకు చాలా నీట్గా అయితే ఉందినా, దీనివల్ల ప్రాబ్లం లేదు. మనకైతే ఇక్కడైతే బాల్స్ అయితే వస్తుంది. పిన్ ఉంది కదా లోపల, ఈ పిన్ను లోపల బాల్స్ కంపల్సరీ వేయాలి, లేదంటే క్లచ్ అనేది మూవ్మెంట్ ఉండదునా. ఈ బాల్స్ కానీ చాలా హెవీగా ఉంటుంది, ఈ బాల్స్ కంపల్సరీ వేయాలి. క్లచ్ ప్లేట్లు అయితే మనం నీట్గా సెట్ చేసామన్నా. మన క్లచ్ ప్లేట్లకు ఆయిల్ అనేది కంపల్సరీ అప్లై చేయాలన్నా. మనకైతే కొత్త ఆయిల్ అప్లై చేయాలి. మెయిన్ క్లచ్ ప్లేట్లకు ఆయిల్ అనేది రన్ కాదు, మనకు రన్ అయితేనే మనకు సర్క్యులేషన్ అనేది కాదు. దానివల్ల క్లచ్ ప్లేట్లు మళ్ళీ వీక్ అవుతాయి. కంపల్సరీ మనం ఆయిల్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకొని, మెయిన్ క్లచ్ ప్లేట్లు చాలామంది ఆయిల్లో అయితే తడిపేస్తారు చాలాసేపు, ఒక 10 నిమిషాలు తడిపేసాక ఫిట్ చేస్తారు. మనం అట్లా ఏం కాదు, మామూలుగా ఆయిల్ వేసినా చాలు. తర్వాత ఒక 5 నిమిషాలకు బైక్ అనేది రన్ అయితే ఆటోమేటిక్గా క్లచ్ ప్లేట్లకు ఆయిల్ అనేది సర్క్యులేట్ అవుతాయి. నీట్గా క్లీన్ చేసి సెట్ చేసామన్నా.
మనం అయితే మోతో ఆయిల్ వేసేసామన్నా, మొత్తం ఫిట్టింగ్ అయితే వేసాము. హెడ్ వాల్స్ మనకు కొట్టుకొని వాల్ అడ్జస్టర్లు అయితే పోయాయి. మనం వాల్ అడ్జస్టర్లు కానీ కొత్త వేసాము. హెడ్ బీడింగ్ రబ్బరు, ఆయిల్ ఫిల్టరు, ఆయిల్ చేంజ్, క్లచ్ కవర్ బ్యాగింగ్ మొత్తం అయితే బిగించాము. బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. బీడింగ్ అయితే చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఫస్ట్ మనం వీడియో తీసిందే బాగుంది, చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏంటంటే ఇంజన్ సౌండ్ వచ్చినట్టు వచ్చింది, కస్టమర్కి ఇంజన్ సౌండ్ వచ్చినట్టు వచ్చింది. దానివల్ల బోర్కి వచ్చిందని అనుకున్నారు సార్ అయితే. మనకైతే చెప్పాను సార్, వాల్ అడ్జస్టర్లు అనేది లూజ్ ఉండి మనకు సౌండ్ అయితే వస్తుంది, కంప్లైంట్ అంటే ఏం లేదు, మనకు వాల్ అడ్జస్టర్లు అడ్జస్ట్మెంట్ చేస్తుంటే చాలా అని చెప్పాను. మెయిన్ అయితే వాల్ అడ్జస్టర్ అయితే పోయాయి. మొత్తం ఇంకా పికప్ అయితే చెక్ చేయాలన్నా. మనం ఏబీఏకు మనం ఆయిల్ చేంజ్ అవి చేసినా కంపల్సరీ ఫిల్టర్ అనేది చెక్ చేసుకోవాలన్నా. మనం ఎయిర్ ఫిల్టర్ అనేది కొత్తదే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, బాగుంది ఎయిర్ ఫిల్టర్, కానీ మనం అదే క్లీన్ చేసి వేయాలి. బైక్ అంటే చాలా స్మూత్గా ఉందినా. మనకు రైజింగ్ అనేది కానీ చాలా ఎక్కువ పెట్టారు. బైక్ మన స్లో బీడింగ్ అనేది ఆయిలింగ్ అంటారు దీన్ని. మనకు చాలా అంటే చాలా స్లోగా అయితే పెట్టాము. బైక్ బీడింగ్ అయితే చూడన్నా ఎంత స్మూత్గా ఉందో. బైక్ అయితే రన్నింగ్లో ఉంది. ఇప్పుడు బైక్ అయితే టోటల్ ఫిట్టింగ్ అయిపోయిందినా. సార్కి వాటర్ వాష్ అయితే చేయలేదు, ఓన్లీ వాటర్ అయితే కొట్టాము. బైక్ అయితే పికప్ చెక్ చేద్దాం. ఇప్పుడు బైక్ అయితే టెస్ట్కి అయితే వచ్చామన్నా. పికప్ అయితే చూడండి ఎలా ఉందో బైక్. మనకు క్లచ్ ప్లేట్లో చేస్తే బైక్ పికప్ అనేది సూపర్ ఉంది నా. సార్ అయితే డీసెల్ గన్ పెడతామని చెప్పారు. మనకు ఇది వచ్చేసి కడప సెంట్రల్ జైల్ అన్న, కడప సెంట్రల్ జైలు. చాలామంది మనకు లొకేషన్ అయితే అడుగుతున్నారు ఎక్కడ అని. మనకు సెంట్రల్ జైల్ కాడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఇండియన్ పెట్రోల్ బంక్నా. మనకు ఇండియన్ పెట్రోల్ బంక్ కాడ నుంచి కాస్త ముందుకు వెళ్ళి రైట్ సైడ్లో ఉన్న మన గ్యారేజీ, పోస్ట్ ఆఫీస్ ఉంది ఇక్కడ ఎదురుగా, అది పోస్ట్ ఆఫీసు. వచ్చేసి మన గ్యారేజ్ అన్న, ఇక్కడ పంచర్ షాపు, గ్యారేజ్, మునాఫ్ బైక్ గ్యారేజ్ అనే అక్కడైతే కనపడుతుంది కదా, ఇదేనా మన లొకేషను. పోస్ట్ ఆఫీసునా, పోస్ట్ ఆఫీసు ఆపోజిట్ ఉన్న మన గ్యారేజ్ నా ఇక్కడ. ఇది వచ్చేసి తిరుపతి హైవేనా మన గ్యారేజ్నా. ఓకేనా, మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్న.